శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 28వ తేదీ అనగా మనకి శనివారం తిథి అండి. ఈ రోజున ధనుసు రాశి జాతకుల జీవితంలో జరగబోయేది ఏమిటో మీకు తెలుసా? ఖచ్చితంగా అవమానాలు పడ్డ చోట అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఈ తిథి రోజున అన్ని పనులు పక్కన పెట్టి వీడియో చూడండి. ఈ వీడియో కేవలం మీకోసమే. మాకు ఎటువంటి స్వార్థము లేదండి. ఈ విషయం మీకు చెప్పడానికి మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాతను ఇష్టపడేవారు కింద కామెంట్ రూపంలో తెలియచేస్తూ అమ్మవారిని మీ మనస్సులో స్మరించుకోండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని అమ్మవారు చక్కగా చూస్తుంది, చల్లగా చూస్తుంది. అమ్మవారిని మనసులో తప్పక తలుచుకోండి. నిత్యము ఇలా తలుచుకోవడం వల్ల ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అక్కడ ఆ సమస్యల సుడిగుండం నుండి తప్పక బయటకు వస్తారు. అంతా మంచి జరుగుతుంది. ఈ రోజున మీరు చక్రం తిప్పబోతున్నారు. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. ఇది ఈ రాశివారి జాతకం. ముందుగా ధనుస్సు రాశివారి యొక్క భవితవ్యం. మీ భవిష్యత్తు అనేది ఈరోజు ఇలా ఉంటుందని చెప్పొచ్చు. మీ భవిష్యత్తు అంధకారంగా ఉంటుందా? మీ భవిష్యత్తు తేజోమయంగా ఉంటుందని కలలు కంటూ చేసే పనులను పక్కన పెట్టే తత్వం వీరిది కాదు. ఈ యొక్క కలలు కంటారు కానీ ప్రయత్నంలో 100కి 200% వీరి కష్టం ఉంటుంది. కష్టపడుతూ ఉంటారు. గొడ్డులాగా కష్టపడి రాజులాగా తిను అనే మన పెద్దవారి యొక్క మాటను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఈ రాశి జాతకుల తంతే అటువంటిది. ఇప్పటి వరకు కష్టాలు పడ్డారు, అవమానాలు పడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు భగవంతుడు మీ వైపు చూడక మానడు. ఎందుకంటే మనిషికి కాస్త ఆలస్యం జరగొచ్చు కానీ తప్పకుండా మంచి జరుగుతుంది. జరిగే ఆ తరుణం జరిగిన చెడు సమస్యలు అన్నీ కూడా మరచిపోయేలాగా చేస్తుంది. ఇక నుంచి మీ జీవితంలో అద్భుతాల పరంపర మొదలవుతుంది. ఈ రోజున మాత్రం ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే చులకన చేశారో, ఎవరైతే వీరు ఎందుకు పనికి రారు అన్నారో, ఎవరైతే వీరి జీవితంలో ఇబ్బందులు కలిగించారో, వీరిని హేళన చేసి ఇబ్బందుల్లోకి తోసేసి నలుగురిలో అవమానించి ఎక్కడైతే వీరి పరువు తీసేశారో అక్కడే మరల వీరికి ఒక గొప్ప సన్మానం, ఒక గొప్ప ప్రశంస రాబోతున్నాయి. ఈ రాశివారు ఊహించి ఉండరు మాకు ఇలా జరుగుతుందని. వీరు ఇన్నాళ్లుగా బాధపడుతున్న క్షణాలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజున భగవంతుడు చూడడంతో చిటికెలో మీ జీవితం మారిపోతుంది. మీ దగ్గర నుంచి కష్టాలు, సమస్యలను భగవంతుడు లాగేస్తాడు. ఊహించని పెను మార్పులు ఎవరైతే చికాకుల్లో తోసేశారో అటువంటి వ్యక్తులు అందరూ కూడా వీరి చేతులు పట్టుకుని, కాళ్ళు పట్టుకుని, మేము ఇంకా మిమ్మల్ని ఏమీ అనము, మమ్మల్ని క్షమించండి, భగవంతుడే మాకు సరైన గుణపాఠం నేర్పించాడు అంటూ లబో దిబో అనకమానరు. ఇదంతా భగవంతుని ఆజ్ఞ. ముఖ్యంగా ఈ రాశి వారిని ఎవరైతే అవహేళన చేస్తున్నారో, ఏ రంగాల్లో వీరికి అవమానం జరిగిందో, ఎవరు వీరిని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు వీరిని పూర్తిగా డామినేట్ చేస్తున్నారు అనే అంశాలు కూడా చెప్పుకుందాం. ఏ విధంగా వీరు ఈ యొక్క రెస్పెక్ట్ని పొందుకోబోతున్నారు, వీరిని అవమానించిన వారు ఎవరైతే ఉన్నారో, ఇబ్బంది పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా వీరి యొక్క ఇబ్బందులకు కారణమయ్యారు తదితర వివరాలు తెలుసుకుందాము. ఒక్కోసారి మనం అనుకుంటాము ఇబ్బంది ఒక్కసారే కదా పెట్టిందని. ఇబ్బంది ఒకటే కావచ్చు, దాని యొక్క పర్యవసానాలు కోకొల్లలు. మనల్ని ఇబ్బంది పెట్టడం, అవహేళన చేయడం, చీత్కారంగా మాట్లాడడం ఇవన్నీ మన కుటుంబం మీద మాత్రమే కాదు, మన జీవితం మీద కూడా చెరగని ముద్ర వేసుకుంటాయి. కొన్నిసార్లు ఎలా ఉంటారంటే ఈ రాశి జాతకులు చాలా వరకు లోగా ఫీల్ అయిపోతారు. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు,
నేను నా కుటుంబానికి ఏమని సమాధానం చెప్పుకోను. నానా రంగాల్లో నేను ముందుకు వెళ్ళాలని కష్టపడుతున్నా. ఒక రంగంలో వెనక్కి పడిపోయినా ఇంకొక రంగంలో ప్రయత్నిస్తున్నా గెలుపు కోసం. కానీ ప్రతి ఒక్క చోట శత్రువులు ఉంటున్నారు. మమ్మల్ని పైకి ఎదగనివ్వడం లేదు. స్వార్థం అందరిలో ఉంటుంది. కానీ ఇంతటి స్వార్థమా? నా జీవితంలో నేను ఇంకా ఏం చేయాలి అని రకరకాల ఆలోచనలతో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకునే సందర్భాలుంటాయి. అందుకని ఎదుటి వ్యక్తితో ఎప్పుడూ పరుషంగా మాట్లాడొద్దు. ఎదుటి వ్యక్తితో మనం ఎప్పుడూ కూడా ప్రేమగా భగవంతునితో మాట్లాడుతున్నట్లుగా ఫీల్ అవ్వాలి. లేకుంటే సమస్యలు మన జీవితంలో విలయ తాండవం చేస్తాయని మనకి మొదట్లో సంతోషం ఉండొచ్చు, కానీ ఆ సంతోషం కనుమరుగైపోతుంది. జ్ఞాపకం లేనంత అయోమయ స్థితి కలుగుతుంది. ముందుగా ఈ రాశి జాతకుల తత్వం కష్టపడే తత్వము, ఏదైనా సాధించే తత్వం. ఎక్కడ ఉన్నా మంచి డెవలప్మెంట్, మంచి స్థితిగతి, అభివృద్ధి జరిగించే జాతకం. ఎవరిని ఎప్పుడూ తక్కువగా చూడరు, ఇబ్బంది పెట్టాలనుకోరు, ఎవరిని సమస్యల్లోకి తోయాలనుకోరు. బంధువులు కావచ్చు, చేసే వర్క్ దగ్గర కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర కావచ్చు, తీసుకునే వాళ్ళ దగ్గర కూడా కావచ్చు, బయట స్నేహితుల దగ్గర కావచ్చు, బయటికి వెళ్ళి వేటికైనా వెళ్ళి ఏదైనా ఒకరితో మాట్లాడే దగ్గర కావచ్చు. ఎప్పుడూ కూడా వీరు చాలా ఆచితూచి అడుగేస్తారు. ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఆధారపడరు, ఒకరి మీద నిందలు వేయరు, ఒకరిని సమస్యల్లోకి తొయ్యరు. అయినా కూడా తెలియకుండానే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, వీరికి తెలియకుండానే వీరి వెనుక కుట్రలు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. వీరికి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడాను అవమానాలు, కష్టాలు, ఇతరుల కుట్రల్లో ఏదో ఒక రూపంలో వీరికి జరుగుతూనే ఉంటాయి. కాలం, సమయం అంచెలంచెలుగా వీరిలో మార్పు తెస్తుంది. ఈ కష్టాలతో వీరి గుండె బండరాయి అయిపోతుంది. అయితే వీటి వెనుక ఉన్న వ్యక్తి వారి యొక్క స్వభావాన్ని చూస్తే గనుక ముఖ్య లక్షణాలు, సూచనలు, వారిని ఎలా గమనించుకోవాలి చాలా కష్టమే. ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా అవమానించేవారు వీరికి వెన్నంటే ఉంటారు. ఎక్కడెక్కడో ఉండరు, వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో ఉండరు. మన పక్కనే ఉండి మనల్ని సమస్యల్లో పెట్టేవారు ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా మీపై అవమానాలు కలిగించేవారు ఎక్కువ. అంటే ఏ ఏ రంగాల్లో అవమానపడే అవకాశాలు ఉన్నాయి, చాలా వరకు కూడా చెప్పే విధానాన్ని బట్టి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. మిమ్మల్ని పొగుడుతూ ఎవరైతే మిమ్మల్ని మీరు తా అంటే తందన అంటూ అలాంటి వ్యక్తులే మిమ్మల్ని చులకన చేస్తారు. పైకి పొగుడుతుంటారు, కానీ లోపల మాత్రం చాలా చులకన చేస్తారు. అటువంటి వ్యక్తులతో ఈరోజు జాగ్రత్త. ఆకర్షణతో, అసూయతో ఆ వ్యక్తులు పరితపిస్తుంటారు. ఎందుకంటే వాడు సంపాదించుకున్నాడు, వాడు బ్రహ్మాండంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు. కానీ పక్కవారు సంతోషంగా ఉంటే ఓర్వలేని వారు మీ మీద ఏదో ఒక రూపంలో ఒక ఆరోపణ చేయడము, డామినేట్ చేయాలనుకోవడము, ఎగతాళి చేయాలనుకోవడము, ఎదుటి వాడి దృష్టిలో నిన్ను ఎదవని చేయాలని వారి ఆలోచన. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని పొగుడుతూ చులకన చేస్తుంటారు. మీ విజయం చూసి తట్టుకోలేరు. ఏదైనా డబ్బు సంపాదించుకున్నా, ఉద్యోగం సంపాదించుకున్నా, ఏదైనా బిజినెస్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నా, కొంచెం భగవంతుని దయతో సెటిల్ అవుతున్నాము అనుకున్నా, ఆ తరుణంలో మిమ్మల్ని తట్టుకోలేక, చూసి ఓర్వలేక ఏదో ఒక రూపంలో సన్నిహితులుగా చేరి సమస్యలు పెట్టే అవకాశాలు ఎక్కువ. ఇక్కడే మిమ్మల్ని అవమానం చేసే అవకాశం ఉంది. పక్కన వారిలో మీరు చేసేటటువంటి వ్యాపారమైనా, ఉద్యోగమైనా అవతల వాడు ఏం చేస్తున్నాడు అనేది మనకి అవసరం లేదు. మీరు ఎన్ని రోజులు సమస్యలు పడి 20,000, 30,000, 50,000 ఉద్యోగం చేసినా నువ్వు ఇంతేనా చేసేది, నీ జీవితం ఇంతేనా, అవహేళన చేసేవారు ఎక్కువ. ముఖ్యంగా మీ ఇంట్లో లేదా సన్నిహిత బంధువుల్లో ఉండేవాళ్ళు ఎక్కువ. మన ఇంట్లో వాళ్ళు అంటే మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం వాళ్ళని ఎప్పుడూ కూడాను ఎవరు ఒక మాట అనకుండా చూసుకుంటాం. వారు మనల్ని అంతే ప్రేమగా చూసుకుంటారు. తల్లిదండ్రులు జీవిత భాగస్వామి తప్ప ఎవ్వరిని నమ్మని పరిస్థితి ఈ కలియుగంలో ఉంటుంది. దాయాది వర్గానికి సంబంధించిన వారు ఉంటారు. ఎవరైతే బంధువులు ఉంటారో అలాంటి వారు ఇలా అవహేళన చేసి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా వారిని సమస్యల్లోకి తోసేసేవారు ముఖ్యంగా ఉన్నారు. వీరి యొక్క తీరు మీ పట్ల కూడా ఇలాగే ఉంటుంది. బయట వ్యక్తులతో ఎలా ఉంటారో మీతో కూడా అలాగే ఉంటున్నారు.
వారి స్వార్థాన్ని అలా చూపిస్తున్నారు. మీ పనితీరుని అసంతృప్తిగా చూస్తున్నారు. మీ ఉద్యోగ రంగాల్లో కూడా ఇటువంటి వారు ఎక్కువే ఉంటారు. పై అధికారులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీకు రెస్పెక్ట్ వస్తుందని, వారికి రావడం లేదని, వారికి ఎక్కువగా టాలెంట్ ఉందని ఇలా అనుకునేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు. మీ పక్కనే ఉండే మిత్రులు కూడా కావచ్చు, వేషధారిగా ఉండొచ్చు. వృత్తి రంగంలో గట్టిగా పోటీ పడేవారు. మీ వృత్తి రంగంలో ఎవరైనా గట్టిగా పోటీ పడేవారు ఏమిటంటే ఎప్పుడూ మిమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తారు. అప్పుడు కూడా జాగ్రత్త. ఎవరో మూడో వ్యక్తి ద్వారా చెడు మాటలు చెప్పేవారు ఉంటారు. డైరెక్ట్గా అనడు, వేరే వారి ద్వారా రప్పిస్తాడు. వారు ఎవరో కూడా నీకు తెలుస్తూనే ఉంటుంది, కానీ కనిపెట్టలేవు. వేరే వాళ్లను ఇబ్బంది పెట్టి ఈ రాశి వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కోర్టు సమస్యల్లాంటివి తప్పు మార్గాలు చూపించి లోపాల రూపంలో పడేసే వ్యక్తులు మీ ఇంట్లో అధికార ధోరణితో ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు లేదా కుటుంబంలో వాళ్ళు లేదా ఇంటి పక్క వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఎందుకు ఇలా చేస్తారంటే ఈ రాశివారు ఎప్పుడూ కూడా గొప్పతనాన్ని, వారి లోపాలను దయతో చూసే తత్వం మరియు ఉన్న స్వేచ్ఛ భావం కొందరిలో అసూయ కలిగిస్తుంది. ఎప్పుడూ కూడా వీరి లోపాలను రెక్టిఫై చేసుకుంటారు. ఎదుటి వారి విషయంలో దయతో ఉంటారు. సాయం చేయాలనే ఆలోచన ఉంటుంది. స్వేచ్ఛను కోరుకుంటారు. అలాంటి విషయాల్లో వీరిని చూసి ఒక జలస్ కలుగుతుంది ఎదుటి వారికి. అలాగే వీరు చాలా తెలివైన వారు, విజనరీగా ఆలోచిస్తారు. కాబట్టి 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా వీళ్ళు డెవలప్ అవడానికి 1 మంత్ సరిపోతుంది. అంత కసి, పట్టుదల, పటుత్వం ఉంటుంది. ఎదుటి వారు వీరిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. వీడు మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఒక్కరోజు కష్టపడి మన వెనుక వచ్చేస్తున్నాడు, మనతో పాటు నడుస్తున్నాడు. మెల్లమెల్లగా వారిలో ఈ భయం కలుగుతుంది. ఎవరికి చెప్పకుండా సడన్గా ఏ పని అయినా చేసేస్తారు. ఇలాంటి భయం వారికి ఖచ్చితంగా ఉంటుంది. వీడు నాకంటే డెవలప్ అవుతాడేమో, ఇప్పుడు మీ మీద అసూయ ఉన్నా కూడా నిదానంగా అది ద్వేషంగా మారుతుంది. అటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, అటువంటి వారు మిమ్మల్ని కష్టపెట్టేవారు. ఈ రోజున వారి విషయంలో మీరు ఒక అడుగు ముందుకు వేసి ఆలోచిస్తారు. మీతో ప్రేమగా ఉన్న వారి పట్ల మీకు ఒక ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచనే ప్రాణం పోసుకుంటుంది. వారు ఎవరో, వారి మనోగతం ఏమిటో అవగతమయ్యేలాగా భగవంతుడే తెలియచేస్తాడు. ఈ రోజున మాత్రం ఖచ్చితంగా అవమానాలు, సమస్యలు పడ్డారు. వారితోనే శభాష్ అనిపించుకుంటారు. వారికి ఈ రోజున ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తారు. మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. లక్షలు సంపాదించే మార్గం సుగమమవుతుంది. అధిక ఆదాయ వనరుల కోసం పడ్డ కష్టం ఈ రోజు ప్రతిఫలిస్తుంది. మీ టాలెంట్ ఏమిటో వారికి అర్థమవుతుంది. మీ మీద చిన్న చూపు చూసినందులకు గాను వారి యొక్క మనోగతం చాలా బాధపడుతుంది. ఈ రోజున వారి కష్టంలో మీరు చేసే సాయం కావచ్చు, లేదా వారికి సంబంధించి ఎవరికైనా సాయం చేయొచ్చు. వారికి తగిన గుణపాఠం మీ ద్వారానే భగవంతుడు నేర్పించబోతున్నాడు. ఇది ఎంతో దూరంలో లేదు, తొందరలోనే ఈ రోజున ఈ మార్పు మీ జీవితంలోకి వస్తుంది. ఈ రోజు మాత్రం వారి మనసులో ఖచ్చితంగా ఒక అనుమానం వస్తుంది. ఖచ్చితంగా వారి మనసులో ఒక పాప క్షమాపణ అనేది మొదలు అవుతుంది. తప్పు చేశాను, ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. చేయాల్సింది కాదు, వారిని ఇబ్బంది పెట్టాల్సింది కాదు, అనవసరంగా నా ద్వారా వారు చాలా లాస్ అయ్యారే అని వారి మనస్సు చివుక్కుమంటుంది. మిమ్మల్ని చాలా గౌరవంతో చూస్తూ గౌరవంతో మాట్లాడతారు. శత్రువులు అలా మాట్లాడడం మీకు చాలా వరకు మనసుకు ప్రశాంతత కలగజేస్తుంది. మిమ్మల్ని తొక్కేయాలి, మీ యొక్క జీవితాన్ని అధహ పాతాళానికి పడవేయాలి అనుకునే వారి మధ్యలో ఈ చిన్న ఆలోచన చాలా వరకు మీకు వచ్చే ముప్పుని భగవంతుడి పక్కకు తప్పించినట్లు గుర్తుంచుకోండి. వారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను కూడా నీ దగ్గరే పెట్టుకు, నాకు కూడా ఏదైనా దారి చూపించు, నాకు కూడా ఏదైనా సహాయం చెయ్యండి అంటూ మీ దగ్గరకు వస్తారు. మిమ్మల్ని వేడుకుంటారు. ఎంతో దూరంలో లేదు మిత్రమా ఈ రాశి వారికి అనుకూలంగా ప్రశాంతంగా ఉండే జీవితం. ఎవరైతే నీకు శుభ కార్యక్రమం జరగడం లేదు, జాబ్ లేదు, ఇంట్లో ఇది లేదు, అది లేదు, ఫ్యామిలీ ఎలాగా, వారి బాధ్యతలు ఎలాగా అంటూ చీత్కరించారు. చెప్పుతో కొట్టినట్లు మీరు మీ ఇంట్లో ఒక శుభ కార్యక్రమాన్ని, నూతన కార్యక్రమాన్ని, దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది.
ఉద్యోగ రంగాల్లో కూడా ఊహించని వార్త ఈ రోజున మీ కళ్ళల్లో నిప్పులు పోసుకునేంత ఉద్యోగ అభివృద్ధి కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారు ఇక భయపడవద్దు, దేనికి భయపడవద్దు. తప్పు చేస్తేనే భయపడాలి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వారికి కూడా వెళ్లకుండా ఆగిపోయినా కూడా ఏదో ఫ్యామిలీ గురించి ఆలోచించి చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నా కూడా అలాంటి వారికి కూడా గుడ్ న్యూస్లు రాబోతున్నాయి. మంచి అవకాశాలు, మంచి నూతన రంగం కనిపిస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళలేవు అంటూ హేళన చేసి మాట్లాడారో మళ్ళా మీరు విదేశాలకు వెళ్ళి చూపిస్తారు. మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏదైతే కొన్ని సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో, పాత ప్రేమ బంధాలు ఏదైతే ఉన్నాయో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని దూరం చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో, ఎన్ని రూమర్స్ వచ్చినా వారే మీ వద్దకు వచ్చి మీతో బంధాన్ని తిరిగి కలుపుకుంటారు. ఏ స్త్రీ అయితే మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేసిందో ఆ స్త్రీని ఆ సమస్య నుండి బయటకు వచ్చేంత మంచి సూచన, సలహా ఇస్తుంది. మంచి ఎవరు చెప్పినా ఖచ్చితంగా మీరు ఆ యొక్క ప్రయత్నం చేసి అవకాశాన్ని ఉపయోగించుకోండి. నిత్యం శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించుకోవడం, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠిస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది.